నిన్న మయామికి వెళ్లి ఇంటికి రిటర్న్ వచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇంకా పడుకునేసరికి 1 అయింది అనుకుంటా. అండ్ మళ్ళీ మార్నింగే ఎయిర్పోర్ట్ కి స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. బట్ తమ్ముడు వాళ్ళని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వచ్చి పడుకోవచ్చు అని అనుకున్నా. సో మార్నింగ్ నేను లేచేసరికి మా తమ్ముడు వాళ్ళు రెడీ ఉండే. ఇంకా ఇంటి నుంచి స్టార్ట్ అయ్యే ముందు అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకున్నారు. బ్రేక్ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిదాం అనుకున్నాము, కానీ ఎయిర్పోర్ట్ లో ఏదైనా తినేస్తామని చెప్పారు. దారిలో స్టార్ బాక్స్ లో ఏదైనా తీసుకొని వెళ్ళాలి అన్న ప్లాన్ ఉండే నాకు, బట్ వద్దు అన్నారు. తమ్ముడు యుఎస్ కి వచ్చాక ఇది సెకండ్ టైం ఇండియా వెళ్ళడం. లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు వాడు వచ్చాడు ఇండియాకి. బట్ ఈసారి మా తమ్ముడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తో వెళ్తున్నాడు ఫస్ట్ టైం ఇండియాకి. తను యుఎస్ లో పుట్టి పెరిగింది. అండ్ నిజం చెప్పాలంటే ఐఎమ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ ఫర్ ద ట్రిప్. ఇండియాకి వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది అని, అండ్ ఇండియాలో మా ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతారు అని. హోప్ఫుల్లీ మంచిగా అవ్వాలి ట్రిప్ అనుకుంటున్నా. అండ్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్న ప్రతిసారి జనరలీ నాకు కూడా ఇండియా రావాలి అనిపిస్తుండే, బట్ ఈసారి ఎందుకో వర్క్ చేయాలి అన్న థాట్ ఎక్కువ ఉండే. అండ్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాక ఫస్ట్ చెక్ ఇన్ చేశారు. ఎంత జాగ్రత్తగా లగేజ్ చెక్ ఇన్ చేసినా ఏం లాభం, పాపం ఒక చెక్ ఇన్ బ్యాగ్ మిస్ అయిందంట. ఫ్లోరిడా నుంచి ఆమ్స్టర్డామ్ కి అండ్ అక్కడి నుంచి హైదరాబాద్ కి ఉండే ఫ్లైట్. ఒక చెక్ ఇన్ బ్యాగ్ హైదరాబాద్ రీచ్ అయింది, బట్ ఇంకొకటి ఆమ్స్టర్డామ్ లోనే ఉండిపోయిందంట. సో ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడితే షిప్ చేస్తాము అని చెప్పారు. ఇంకా తమ్ముడు వాళ్ళకి బాయ్ చెప్పేసి మేము ఇంటికి రిటర్న్ అయ్యాము. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.